హలో గైస్, వెల్కమ్ టు ఐబీఎస్ అకాడమీ. సో మనం మీకోసం ఒక చిన్న ఎక్సర్సైజ్ ఉంది, ఇది డెఫినెట్లీ ట్రై చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ అనేది ఏంటంటే, డిఫైన్ అ ఫంక్షన్ విచ్ టేక్స్ ఎన్ యాజ్ ఆర్గ్యుమెంట్స్ అండ్ రిటర్న్ ద డిక్షనరీ విచ్ కంటైన్స్ ద క్యూబ్స్ ఆఫ్ నంబర్. ఇంతకుముందు మనం చేసినట్టే సిమిలర్లీ ఇంతకుముందు మనం ఏం చేసినాం, స్క్వేర్స్ గురించి చేసినాం. ఈ క్వశ్చన్లో ఏంటంటే మీరు క్యూబ్స్ అనేవి చేయండి. మీరు కావాలంటే నార్మల్ మెథడ్ కూడా చేయొచ్చు, ఆర్ ఎల్స్ యూ కెన్ యూజ్ డిక్షనరీ మెథడ్, డిక్షనరీ కాంప్రిహెన్షన్ ఆల్సో. ఇట్స్ అప్ టు యూ. ఓకే, నౌ సెకండ్ క్వశ్చన్ ఏంటి, డిఫైన్ ద ఫంక్షన్ విచ్ టేక్స్ ఎ లిస్ట్ ఆఫ్, ఓకే, అండ్ కంటైన్స్. ఓకే, ఇది ఆల్రెడీ మనం చేసినాం. ఇది యాక్చువల్లీ సెకండ్ క్వశ్చనే. సో యూజ్ లిస్ట్ కాంప్రిహెన్షన్ మనం ఇది ఆల్రెడీ చేసినాం. ఇన్ ద ప్రీవియస్ ఎక్సర్సైజ్ 3లో మనము ఈ క్వశ్చన్ అనేది చేసినాం, నార్మల్ మెథడ్లో చేసినాం. అదేవిధంగా ఇప్పుడు మీరు విత్ ద హెల్ప్ ఆఫ్ లిస్ట్ కాంప్రిహెన్షన్ ఒకసారి మీరు ట్రై చేయండి. ఓకే, నౌ కమింగ్ టు ద థర్డ్ క్వశ్చన్ ఏంటంటే నమ్ టు స్ట్రింగ్. ఓకే, ఇట్లా మన దగ్గర ఒక లిస్ట్ ఉంది. ఆ లిస్ట్లో ఏమైనా ఉండని, ట్రూ ఫాల్స్ ఉండని, బూలియన్ ఉండని, ఇంటీజర్ ఉండని, సెట్ ఉండని, టపుల్ ఉండని, ఏమైనా ఉండని, కానీ ఇక్కడ మీరు ఒక కొత్త లిస్ట్ క్రియేట్ చేసి దీనిలో ఉన్న నంబర్స్, అది ఫ్లోట్ కానీ నార్మల్ ఇంటీజర్స్ కానీ ఉంటే దాన్ని సపరేట్ చేసి ఆ నంబర్స్ని ఇంటీజర్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసి దీనిలో అపెండ్ చేయండి. ఇక్కడ చూడండి, మీరు సెమీకోలన్ లోపల 1 ఉంది అంటే అది స్ట్రింగ్ అన్నమాట. ఇట్ ఈస్ నాట్ ఎనీ ఇంటీజర్ ఆర్ ఫ్లోటింగ్ పాయింట్ ఏమైనా. ఓకే, ఇది ఇప్పుడు ఇక్కడ ఇది ఫోర్త్ క్వశ్చన్లో చూద్దాం. క్రియేట్ అ న్యూ డెక్ట్ which has the name as key and age as value, and put the condition that age should be ఈవెన్ అండ్ లెస్ దెన్. సో ఇక్కడ మీరు చేస్తే నార్మల్ మెథడ్లో కూడా చేయండి. నార్మల్ మెథడ్ కంటే మీరు ఏంది డిక్షనరీ కాంప్రిహెన్షన్ ట్రై చేయండి. సో ఇది ఒరిజినల్ డిక్షనరీ అనమాట. దీనిలో ఏముందంటే నేమ్ యాజ్ కీ ఉంది, ఇంకా ఏజ్ ఈజ్ ఈక్వల్ టు మనకు ఇక్కడ ఉంది. ఓకేనా, ఇట్లా మనకు ఏజెస్ ఉంది, నేమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఒక కొత్త డిక్షనరీ క్రియేట్ చేయండి. దానిలో ఏముండాలి మనకు, ఏజ్ అనేది లెస్ దెన్ 40 అని ఇక్కడ 40 రాయండి. ఏజ్ అనేది లెస్ దెన్ 40 ఉండాలి. ప్లస్ ఏజ్ షుడ్ బి ఈవెన్. ఓకే, ఏజ్ షుడ్ బి ఈవెన్ అంటే మన ఆన్సర్ ఏమొస్తుంది, కొత్త డిక్షనరీలో ఇది మనకు అపెండ్ అయిపోతుంది కొత్త డిక్షనరీలో. సో ఎందుకంటే ఇక్కడ ఏజ్ అనేది ఈవెన్ ఉంది, ప్లస్ లెస్ దాన్ 30 ఉంది. ఈ రెండు కండిషన్ సాటిస్ఫై అయితే మీరు ఈ కీ వాల్యూ పేరుని అపెండ్ చేయండి కొత్త డిక్షనరీలో. అదేవిధంగా ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, ఫిఫ్త్ క్వశ్చన్లో ఏం చేయాలంటే క్రియేట్ ఎ న్యూ సెట్ విచ్ హ్యాస్ వర్డ్స్ ఆఫ్ లెంత్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. ఓకే, ఒక కొత్త సెట్ క్రియేట్ చేయండి అండ్ మేక్ అ స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ ఇఫ్ ఇట్ స్టార్ట్స్ విత్ హెచ్. ఓకే, అంటే మనము అవుట్పుట్ ఏం రావాలంటే ఇక్కడ హెచ్ఏడి హ్యాడ్లా హెచ్ క్యాపిటల్ రావాలి, ఇంకా హెచ్ఏటి హ్యాట్లా హెచ్ క్యాపిటల్ రావాలి. ఓకే, దిస్ షుడ్ బి ద అవుట్పుట్ ఎట్లా రావాలంటే ఇక్కడ ఏం రావాలన్నా నేను హెచ్ఏడి రావాలి, అదేవిధంగా హెచ్ఏటి అని రావాలి. సో ఇది మన అవుట్పుట్. ఓకే, ఇది ఇన్పుట్ ఇస్తే ఇట్లా మనకు అవుట్పుట్ రావాలి. ఇక్కడ ఎందుకంటే మనం కండిషన్స్ యూజ్ చేస్తాం. ఇవన్నీ మీరు లిస్టెడ్ కాంప్రిహెన్షన్, డిక్షనరీ కాంప్రిహెన్షన్, ఇంకా ఏమంటాం సెట్ కాంప్రిహెన్షన్ వల్ల మీరు ట్రై చేయండి. ఓకే, ఓకే గాయ్స్, బాయ్.